మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం. ఇహ పర సుఖములకిది ప్రబంధం. పరమ పదమునకు ఇది సోపానం. రావణుల వారిని శరణు వేడుకుంటున్నాను. నాపై అత్యాచారము జరిగినది. మహారాజా లంకేశ్వర శరణు వేడుకుంటున్నాను. ఏమైనది శూర్పణఖ? ఈ వికృత రూపం ఏమిటి సోదరి? నీ ముక్కు మీద ఆ గాయం ఏమిటి? ఇది గాయం కాదు సోదరా, కత్తితో కోయబడినది. కత్తితో కోయబడినదా? అవును లంకేశ్వర, కోయబడినది శూర్పణఖ అవయవం కాదు. లంకేశ్వర మహారాజు రావణుల ప్రతిష్ట ఖండితమైంది. తమరు విలాసాలలో మునిగి తేలుతున్నారు. అక్కడ శత్రువులు తమ సరిహద్దులు ధ్వంసం చేస్తున్నారు. ఇంకా ఎన్నో ప్రదేశాలు ఆక్రమణ చేసుకున్నారు. సరిహద్దులను ధ్వంసం చేస్తున్నారా? అయితే జనస్థానంలో కూర్చున్న ఖరదూషణులు ఏం చేస్తున్నారు? ఖరదూషణులు యుద్ధంలో మరణించారు. అంటే వాళ్ళు మృత్యువును ఆహ్వానించుకుంటున్నారు. ఎవరు చేశారు ఈ దుస్సాహసం? ఒక మానవుడు. ఒక మానవుడా? అసంభవం. ఖరదూషణులు ఇరువురు శక్తిలో బల పరాక్రమాలలో మాతో సరితూగగలవారు. ఒక మానవుడు సంహరించాడంటే మాకు నమ్మశక్యంగా లేదు. అకంపన, ఎందుకు మౌనంగా ఉన్నావు? శూర్పణఖ వచించినది నిజమేనా? అవును, నిజమే మహారాజా. అంటే దాని అర్థం ఇదంతా దేవతలు పనిన కుట్ర. ఒక మానవుని అడ్డు పెట్టుకుని వాళ్ళు మన సరిహద్దులపై దాడి చేస్తున్నారా? ఏ దేవతలు ఉన్నారు అతని వెంట? ఇంద్రుడు తప్పకుండా వచ్చి ఉండాలి. చెప్పు, ఏ దేవతలు అతన్ని సహాయం చేయడానికి వచ్చారు? పితాశ్రీ, ఈ దేవతలు దాడి చేసి చాలా కాలం అయిపోయింది. త్రిలోక విజేత లంకేశ్వరుని సామర్థ్యం మర్చిపోయారు. ఆ ఇంద్రుడు కూడా మర్చిపోయాడా? ఈ మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే పేరు ఎలా వచ్చిందో? ఆజ్ఞ ఇవ్వండి పితాశ్రీ. ఆ దేవతలందరినీ కట్టగట్టి నేల మొట్టు పెట్టమంటారా? వారు చేసిన ఘాతుకానికి తగిన శాస్తి చేస్తాను. లేదు యువరాజా ఇంద్రజిత్, ఆ మానవుని వెంట ఏ దేవతలు లేరు. దేవతలెవరూ లేరా? మరెవరి ధైర్యంతో చేశారు ఇదంతా? అతను ఒంటరివాడు. ఒంటరివాడా? వాడు మనిషా లేక భగవంతుడా? స్వయంగా భగవంతుడు విష్ణువు కూడా ఒంటరిగా ఇంత సాహసం చేసే ధైర్యం లేదు. లంకేశ్వర, అతడు పేరుకు మానవుడే, అయినా ఎవరో అలౌకిక మానవుడిలా ఉన్నాడు. అతని తమ్ముడు కూడా వెంట ఉన్నాడు. ఆ ఇరువురి రూపాలలో ఏదో మోహం. ఒకసారి వారిని చూస్తే చూపు మరల్చుకోవడం మన తరం కాదు. వారి వెంట ఒక స్త్రీ కూడా ఉంది. ఆమె రూపాన్ని ఒకసారి చూసినట్టయితే మన్మధుడు కూడా మంత్రముగ్ధుడవుతాడు. ఏ దేవకాంతో, అప్సరసో, గంధర్వకన్యో, కిన్నెరో లేక నాగకన్యో అందరూ ఆమె అందరికి దాసులవుతారు. శూర్పణఖ, ఇప్పుడు నువ్వు నాకు ఆ వ్యక్తి అతని భార్య అందచందాల గురించి చెప్పకు. నేను ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించాలి. నన్ను ఆలోచించుకొని ఈ రాముడు ఏ కారణం వల్ల ఇలా రెచ్చగొట్టి సవాలు చేసే సాహసం చేశాడో, దీని వెనుకున్న రహస్యమేమిటో. అదే కదా నేను చెప్తున్నది. దీనిలోని రహస్యం సుస్పష్టం. నేను మొదట ఆ స్త్రీని చూసి నేను ఊహించాను. ఎలా అయితే ఈ లోకంలో అన్ని ఉత్తమ వస్తువులు మహాప్రభులు రావణ వద్దనున్నవో, అలా ఈ స్త్రీ కూడా మహారాజు లంకేశుని శోభగా మారి తీరాలి.
ఇలా నేను ఆలోచించి ఆ స్త్రీని తమ కోసం అపహరించాలని వెళ్ళాను. అప్పుడు ఆ సోదరిద్దరు నాపై దాడి చేసి నాకు ఈ దుస్థితి కలిగించారు. అప్పటికి నేను అన్నాను, లంకాధీశులు రావణుని సోదరిని అని. వారు నన్ను హేళన చేశారు. అంతేకాదు, నా ముక్కు కూడా కోసి తమకు సవాలుగా విసిరారు. ఇంకా ఏమన్నారంటే, వెళ్ళి నీ సోదరునికి చెప్పుకో, నిజంగా తన వీరత్వంపై ఎంత ధైర్యం ఉంటే స్వయంగా వచ్చి ఈ సుందరిని తీసుకెళ్లమను, లేదంటే గాజు తొడిగించుకుని లంకను వదిలి పారిపోమ్మన్నారు. ఆపు చేయి శూర్పణఖ. క్షమించండి మహారాజా, నా హృదయం అవమాన జ్వాలతో తట్టుకోలేకుంది. వారిరువురు తమ సోదరి ముక్కు కోసి అసురులకు ఒక విధంగా సవాలు పంపించారు. తమ పరాక్రమాన్ని రెచ్చగొట్టారు. తమలో ఆత్మగౌరవం అధికంగా ఉన్నది. ఉంటే ఈ దినమే ఆ స్త్రీని ఈడ్చుకొచ్చి ఇక్కడ పడేయండి. ఆ ఇరువురు ఉద్దండ మానవులు తెచ్చిన హస్తగతం చేయండి. నేను ఆ ఇరువురిని నాకు తోచిన రీతిలో దండిస్తాను. అప్పుడే నా ఈ అవమానానికి ప్రతీకారం జరుగుతుంది. ఇక ఆపు శూర్పణఖ. నీకు జరిగిన అవమానానికి, చనిపోయిన నా సోదరుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడమే మా ప్రథమ కర్తవ్యం. లేదా అందరూ మమ్ము పరిహాసం చేస్తారు. అకంపన, రాముడు నా సోదరులను సంహరించి తనంతట తనే మృత్యువును ఆహ్వానించుకున్నాడు. మన భయంకర జనస్థానాన్ని సర్వనాశనం చేశాడు. మనల్ని రెచ్చగొట్టి ఇంద్రుడు, కుబేరుడు, యముడు, చివరకు ఆ మహావిష్ణువు అయినా సరే శాంతియుతంగా ఉండలేడు. రావణుడంటే యముడికి యముడు. అమృతాన్ని కూడా భస్మీపటలం చేయగలడు. మృత్యువుని కూడా మట్టు పెట్టగల శక్తి కలవాడు. అలాంటి మాకు ఎదురు నిలిచే సాహసం ఎవరికుంది? మహారాజా లంకేశ్వర, వారు కోసల దేశ ప్రభువు దశరథ పుత్రులు. నామాలు రామలక్ష్మణులు. వారు యశోవంతులుగా, తేజోవంతులుగా కనిపిస్తున్నారు. వారికి బల పరాక్రమాలలో ఎవ్వరూ సాటిరారు. సమస్త ప్రపంచంలో విలువిద్యలో వారు సర్వశ్రేష్ఠులుగా నిలుస్తారు. దివ్యాస్త్రాల ప్రయోగంలో ప్రజ్ఞాశాలులు. సమస్త ఋషులు, సమస్త దేవతల నుండి పొందిన దివ్యాస్త్రాలపై వారికి పరిపూర్ణ అధికారం ఉన్నట్టు కనిపిస్తున్నది మహారాజా. వారు యుద్ధ కౌశల్యంలో కూడా ప్రవీణులు. ఆ కారణంగానే యుద్ధ సమయంలో ఆ ఒక్క రాముని చేతిలో పరమవీరులైన ఖరదూషణులు వీరమరణం పొందారు. వారికి మాయలు, మంత్రాలు కూడా పూర్తిగా తెలుసు. ఆ కారణంగానే మన రాక్షస సైనికులు భయంతో బెంబేలెత్తిపోయి ఏ మూలకు పరుగులు తీసినా తమ ముందు ఆ శ్రీరాముడే నిలిచి ఉండడం చూశారు. ఆయన మోహిని అస్త్రమహిమలో మన రాక్షస సైనికులు తమలో తమ రాముడనుకుని ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోయారు. అతడు అంతటి వీరుడైతే అతడి వృత్తి ఎన్నడూ ధర్మ విరుద్ధంగా ఉండదు. అటువంటప్పుడు అతడు అకారణంగానే మన జన్మస్థానంపై ఆక్రమణ చేసి ఎందుకు నాశనం చేస్తాడు? మహాత్మా, ఆయన ఆక్రమణ చేయలేదు. ఆయనపై మన సైన్యమే ఆక్రమణ చేసింది. మన సైన్యం ఆక్రమణ చేసి ఓడిపోతే ఇందులో వాళ్ళ దోషమేమీ లేదే. ఇంకా ఇంతకు ముందెన్నడూ వాళ్ళు మన పట్ల ఏ అపరాధమూ చేయలేదు. వారిపై ఆక్రమణ చేయడం చాలా అనుచితం. విభీషణవర్య, మరో విషయం కూడా గమనించాలి. గత అనేక వత్సరాలుగా ఈ ఇరువురు రాజకుమారులు దండకారణ్యంలో ఋషులను, మునిశ్రేష్ఠులందరినీ రక్షించే బాధ్యత తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. వీరి అభయం పొంది ఋషులు, మునులు మన సీమలో నిర్భయంగా సంచరిస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తున్నది ఈ భూమిని రాక్షసహీనంగా చేస్తారేమోనని. వారు విరాధుడు వంటి బలశాలి అయిన రాక్షసులను కూడా చంపేశారు. తమ ఆహారాన్ని వెతుక్కుంటూ వనాల్లో ప్రవేశించి ఋషుల్ని భక్షించే రాక్షసుల్ని సంహరిస్తున్నారు. ఖరదూషణాదులు వారిపై ఆక్రమణ గావించారంటే వారి ధర్మాన్ని వారు పాటించారనే కదా అర్థం. ఇది కేవలం ఆవేశంలోంచి పుట్టిన మాట మాత్రమే ఇంద్రజిత్. బుద్ధి, తర్కం దీనికి విపరీతంగానే ఉండాలి. అన్నిటికంటే ముందు ఒక సంగతి, వారు తమ హద్దుల్లోనే ఉండి తమ ప్రజల్ని ప్రమాదం నుంచి రక్షించారు. దీనికి వారికి పూర్తి అధికారం ఉంది. ఇంకో సంగతి, మనం వారి పరాక్రమాల గురించి ఎంతో కాలంగా వింటూనే ఉన్నాం. ఇలాంటి వారి బలాబలాలు పూర్తిగా పరీక్షించకుండానే మన సేనాధిపతులైన ఖరుడు, దూషణుడు కేవలం ఒక స్త్రీ రెచ్చగొట్టినంతనే దాడి చేసి మన సైన్యాన్ని సర్వనాశనం చేశారు. ఎంతకంటే పొరపాటు ఇంకే ఉంటుంది? సోదర విభీషణ, చేతులకు గాజులు తొడిగించుకుని కూర్చోండి. ఆ పైన తర్కించుకుంటూ ఉండవచ్చు. ఎవరి సోదరికైనా ఇటువంటి దుర్గతి వస్తే నీతి, అవినీతి అని ఆలోచిస్తారా? ఇటువంటి దారుణ స్థితి ఏ వీర పురుషులకు ఉండకూడదు. అనుచిత పరాక్రమం వలన ఏ ప్రయోజనం ఉండదు. చివరకు నీతి, ధర్మమే జయించి తీరుతుంది. విభీషణ, వీర పురుషుడు తన ప్రతిష్ట, వైభవం పైనే జీవిస్తాడు. ఇలా నీలా భయంతో మనసు నిండా సందేహాలు ఉంటే ఇలా ఒకవేళ జరగవచ్చునేమో. మన రాక్షస జాతి అన్నిటికంటే ఉత్తమమైనది.
ఏ మానవుడైనా ఆ ఉత్తమ జాతిపై చేయి చేసుకునే సాహసం చేస్తే దానిని గ్రహించి మేము వాడి చేతులు నరికేస్తాం. మా సోదరుని అవమానించిన వాడెవడైనా సరే మేం తక్షణమే వాడి పొగరు అణచివేస్తాం. వాడి భార్యని తీసుకువచ్చి మాకు రాణిగా చేసుకుంటాం. ఆ ఇద్దరు వనవాసులను ముక్కలుగా నరికి మన రాక్షసులందరికీ విందు చేస్తాం. నేను పొరపడితే క్షమించండి మహారాజా. నా అభిప్రాయంలో తమరు వారిపై బాహాటంగా దాడి చేయడం ఉచితం కాదు. ఇద్దరు మానవులతో స్వయంగా లంకాపతి రావణుల వారు యుద్ధం చేయడం తమ గౌరవానికి అనుకూలం కాని విషయం మహారాజా. మరి మహాపరాక్రమవంతులైన ఖరదూషణులని సేనా సమేతంగా సంహరించారంటే స్వయంగా ఈ రావణుడు వెళ్లడమే సముచితం. మహారాజా, తమరు వెళ్లి ఇద్దరు మానవుల్ని జయించినప్పటికీ తమకు ఏ విధమైన కీర్తి లభిస్తుంది? ఆ విధముగా వారు ఖరదూషణల వలె తమకు ఏదైనా హాని కలిగించినట్టయితే లంకేశ్వర్ల కీర్తికి అదొక మచ్చగా మారుతుంది. నా పథకం తమరు మాయ చేసి అతని భార్యని అపహరించడం. రాముడికి తన భార్య పైన అపారమైన ప్రేమట. అటువంటి ఆమె దూరమైతే ఆమె శోకంలో తనకు తానే చిక్కి శల్యమవుతాడు. అప్పుడు తన సేవకుల్లో ఎవరో ఒకరు అతని జీవిత లీలను సమాప్తం చేస్తారు. మహారాజా, సేనాని అకంపనుని ఆలోచన న్యాయంగానే తోస్తున్నది. మరైతే అది నీతికి విరుద్ధమైంది. నీతి విరుద్ధమేమి కాదు. లంకేశ్వర, ఆ ఉద్దండ వనవాసులిద్దరూ మీ సోదరి మీద అఘాయిత్యం చేశారు. ఒక స్త్రీ మీద శస్త్రప్రయోగం చేశారు. తమరు వాళ్లపై ప్రతీకారం తీర్చుకోండి. తమ సోదరి పరువు మర్యాదలు కాపాడి వారికి తగిన శాస్తి చేయండి లంకేశ్వర. అవును మహారాజా, తన నుంచి మణిదూరమైతే ఏ విధంగా నాగుపాము గిజగిజ గింజుకుని చస్తుందో అదే విధంగా భార్య అపహరించబడ్డంతో ఆ రాముడు వియోగంతో చస్తాడు, సిగ్గుతో చస్తాడు, సంతాపంతో చస్తాడు. నిస్సందేహంగా ఈ ఆలోచన మాకు సముచితంగానే తోస్తున్నది. కలహంతో, బలంతో, కౌశలంతో సీతను అతని నుంచి వేరు చేయండి అగ్రజ. అతడికి గర్వభంగం జరగాలి. అప్పుడే నా వేదన చల్లబడుతుంది. అలాగే చేద్దాం శూర్పణఖ, అలాగే చేద్దాం. అతడితో యుద్ధం చేయడం తమ గౌరవానికి విరుద్ధమైతే చౌర్యం చేయడం తమ మర్యాదను ఇనువుడింపజేస్తుందా మహారాజా? లంకేశ్వర, పరమ ఆదరణీయ నా జ్యేష్ఠ సోదర, తమరు పరమ జ్ఞానులు, వేదవేత్తలు, పరమ తేజోమయులైన తపస్సంపన్నులు, పాండిత్యంలో పరాకాష్ఠనందినవారు. పవిత్రమైన బ్రాహ్మణ కులంలో జన్మించి కూడా పరాక్రమవంతులైన క్షత్రియుల వలె పౌరుషంలో కీర్తి శిఖరాలను అందుకున్నవారు. క్షణిక దుర్బుద్ధితో తమ ఉజ్వల కీర్తిని కళంకితం చేయవద్దు మహారాజా. తమరు పొందిన శక్తి ధర్మజనిత తపస్సు ద్వారా పొందారు. అధర్మ మార్గంలో వెళుతూ దుర్వినియోగం చేయవద్దు అగ్రజ. అధర్మం అంటూ శక్తిహీనులే ఆలోచిస్తారు విభీషణ. శక్తివంతులు చేసేదే ధర్మం. మరి ఇక ఎవరు ఏం చెప్పినా వినే స్థితిలో లేవు. మీరు చెప్పినవన్నీ ఆలోచించి నిశితంగా మేమే స్వయం నిర్ణయం తీసుకుంటాం. సోదరా, దీనిలో ఇంతగా ఆలోచించవలసిందే ఉంది. సీతకు తగిన పురుషులు మీరే. ఆమెను తమ చెంతకు చేర్చడానికే నా ముక్కు కోయించుకున్నాను. తమ ఇరువురు సోదరులు వారి ప్రాణాలు అర్పించారు. ఇంత జరిగినా మీరు ఆమెను దక్కించుకోకపోతే తమని అసమర్థుడిగా భావించి ఎవరూ తమ కొరకు ఏ త్యాగమూ చేయరు. శాస్త్రవేత్తలు ఏమన్నారు? అగ్నిని, రోగాన్ని, తలపై తారాడే శత్రువుని ఎన్నడూ తుచ్చంగా భావించరాదు. ఖరదూషణులను, పరాజితులను గావించారంటే
వారు సాధారణ వ్యక్తులై ఉండరు. వాళ్లతో శత్రుత్వానికి కాలుదువ్వే ముందు నిశితంగా ఆలోచించవలసి ఉంటుంది. తమరు మహారాజులు, తమరు ఏం చేసినా దాని పరిణామం ప్రజలందరూ అనుభవించవలసి ఉంటుంది. తమరు చేసే ఏ పని తమ వ్యక్తిగతం కాదు మహారాజా. ఈరోజు సభాస్థలిలో విభీషణులు కూడా ఇదే యోచన చెప్పారని విన్నాను. విభీషణుడు ఎందుకన్నాడంటే అతడు ఒక చాతకానివాడు, అతడి రక్తంలో వీరావేశం లేదు. మండోదరి వదిన ఎందుకిలా అంటున్నారంటే తనకి చవతి రాబోతుందన్న భయం వారిని పట్టుకున్నది. లంకేశ్వర, సీత లాంటి అపూర్వ సుందరి ఈ రాజభవనంలోకి అడుగు పెడితే ఈమె ప్రభావం మందగిస్తుంది. సీతను ఒకసారి చూసిన తరువాత తమరు ప్రపంచంలోని స్త్రీలందరినీ తుచ్చంగా చూస్తారు. సీతను తీసుకురండి లంకేశ్వరా. శూర్పణఖ, ఒక స్త్రీ మరొక స్త్రీ హృదయంలో గుప్తపరుచుకున్న విషయం గుర్తించగలదు. మా సందేహం, నీ సొంత అవమానం కోసం తమ సొంత సోదరుడికి చోరత్వం నేర్పుతున్నావా? స్వామి, ఒక స్త్రీని పొందడం అంత అవసర కార్యమైతే ఒక వీరుడుగా వెళ్ళి యుద్ధం చేసి ఆమెను గెలుచుకుని రండి. ఒక చోరునిలా ఆమెను మీరు తీసుకువస్తే ఆమె తమరిని ఎలా గౌరవిస్తుంది? మరో సంగతి కూడా తమరు ఆలోచించాలి. ఇప్పుడు ఆమె మరొకరికి భార్య కదా. పరాయి స్త్రీని దొంగిలించడం ఒక వీరపురుషుడికి ధర్మసమ్మతమేనా? ధర్మం అంటావా? మహారాణి మండోదరి, ఒక సాధారణ పురుషుడికి ఒక రాజుకి భేదం ఉంటుంది. ఒక సాధారణ పురుషుడు మరొక సంపదపై చెయ్యి వేస్తే అది పాపం అవుతుంది. అయితే రాజు దేశంలోని అన్ని సంపదలకు స్వామి అవుతాడు. ఇక సీత సంగతికొస్తే అంతుడైన భిక్షగాడి జోలిలో ప్రపంచంలో అన్నిటికంటే విలువైన రత్నం పడినట్టుగా ఉంటుంది. అక్కడ అది నిరుపయోగంగా పడి ఉంటుంది. రాజుగా మాకు అధికారం ఉంది. ఆ రత్నాన్ని ఆ బికారి జోలి నుంచి తీసి మా కిరీటంలో అలంకరించుకుంటాం. అందువల్ల మా గౌరవము ఇనుమడిస్తుంది. ఆ ప్రకారమే చేయాలని నిర్ణయించుకున్నాం. మహారాజా, లంకేశ్వర, తమకు స్వాగతం. దయచేయండి మహారాజా. మహారాజా, ఆశీనులు కండి. తమరిలా అకస్మాత్తుగా నా కుటీరానికి వేయించేయటంలో నాకు ఆశ్చర్యంగా ఉంది. తమ రాజ్యంలో అందరూ కుశలమేగా మహారాజా? మామా, మేము మీ సహాయం కోరి ఇలా వచ్చాం. వికట సమస్యలనైనా పరిష్కరించడంలో నీ వంటి బుద్ధిశాలి ఇంకెవరూ లేరు. నీకు పెద్ద పెద్ద మాయ విద్యలన్నీ తెలుసు కదా. నీవు నీ బలాన్ని మోసాన్ని ప్రయోగించడంలో నీకు నీవే సాటి. అందుకే మాకు నీ సహాయం అవసరం అయింది. ప్రభువులు క్షమించాలి. మాయ విద్యను ప్రయోగించటం మేం మానివేశాం. మోసం కపటం విడిచిపెట్టి మేం సన్యాసం స్వీకరించాం. ఇప్పుడు శేష జీవితాన్ని కైలాసపతిని సేవిస్తూ తపస్సులోనే గడపాలని స్థిరంగా నిశ్చయించుకున్నాం. ప్రభువులు క్షమించాలి. తమకు నేను ఇప్పుడు ఏ సేవలు అందించలేను. మారీచా, రాజు అర్థిస్తున్నాడంటే దాని అర్థం అతను ఆజ్ఞాపిస్తున్నాడని. అతని అభ్యర్థన స్వీకరించకపోవడం అంటే
రాజధిక్కారం. ఇక రావణుని ధిక్కరిస్తే దాని పరిణామం ఏమిటో నీకు తెలిసే ఉంటుంది. అందుచేత మేమెలా ఆజ్ఞాపిస్తే నీవలా చెయ్యవలసి ఉంటుంది. తమరు వికల మనస్కులై ఉన్నట్టున్నారు. సెలవివ్వండి. దానికి కారణం ఏమిటి? నేను ఏ విధంగా సహకరించగలను? మరీచ, ఒక మానవుడు మా సైనిక శిబిరాల్ని విధ్వంసం చేశాడు. ఖరదూషణులిద్దరిని వధించాడు. మానవుడా? ఎవరతను? ఎవరో అయోధ్య రాకుమారుడట, రాముడట. అతని అనుజుడు లక్ష్మణుడు భార్య సీతతో పాటు పంచవటిలో నివసించేందుకు వచ్చాడట. అతడు మా ప్రియ సోదరి శూర్పణఖను కూడా అవమానించాడు. ఆమె ముక్కు కోసి ఆమెను కురూపిగా మార్చాడు. మేము దృఢ నిశ్చయం తీసుకున్నాం. మా సోదరిని కురూపిగా మార్చిన అతడి అపురూప సౌందర్యవతి అయిన భార్యను అపహరించి మా హృదయరాణిగా చేసుకుంటాం. మేము ఆ సీతను అపహరించదలచాం. ఇందులో మాకు మీ సహాయం కావాలి. తమకు సహాయం? నువ్వు నీ మాయతో ఒక అద్భుత స్వర్ణ మృగం రూపం ధరించు. దాని కొమ్ములు బంగారు అయి ఉండాలి. దాని చరణాలు స్వర్ణ ఛాయతో ఉండాలి. ఎవరు ఎన్నడూ కని విని ఎరుగనట్టుగా ఉండాలి. నిన్ను అలా చూసినంతనే ఆ రామలక్ష్మణులు నిన్ను వేటాడటానికి పరుగులు తీయాలి. సీత తప్పకుండా నిన్ను వేటాడేందుకు వారిని పంపిస్తుంది. ఆ సమయాన నేనామెను కుటీరం నుంచి అపహరిస్తాను. చూశావా ఆ సుందరి సౌభాగ్యం ఎటువంటిదో? వనంలోని కుటీరంలో నుంచి తిన్నగా లంకాపురి రాజభవనంలోకి ప్రవేశిస్తుంది. ఆమె సౌభాగ్యరాలో కాదో తెలీదు. మీ దౌర్భాగ్యం మాత్రం ప్రారంభం కాబోతుంది మహారాజా. అవును లంకేశ్వర, తమరు ఎవరిని ఒక చిన్న సామ్రాజ్యపు రాకుమారుడిగా భావిస్తున్నారో ఆ రాముడి మహిమ తమకు తెలియటం లేదు. నా ఉద్దేశంలో అతనెవరో తమకు పరమశత్రువై ఉంటాడు. తమకి సలహా ఎవరిచ్చారో గాని ఇటువంటి నీచ దుష్కర్మ ఫలితంగా తమరు తమ వంశంతో సహా నశిస్తారు. లంక రణభూమి రక్తసిక్తం అవుతుంది. నా మాట వినండి. ఇదంతా మరచి లంకకు మరలిపోండి. తమ విలాస మందిరంలో అప్సరసలు మించిన అందాల రాణులున్నారు. వారితో ఆనందంగా జీవించండి. సీత రూపంలో ఉన్న జ్వాలను తాకొద్దు. తాకారో భస్మైపోతారు. చాలించు పిరికి పంద. శత్రువుల మహిమల్ని గురించి చెప్తూ ఈ రావణుణ్ణి భయపెట్టాలని చూస్తున్నావా? రావణుడనే పేరు వింటే భయం కూడా భయభీతి చెందుతుంది. కాలుడికే కాలుణ్ణి నేను. తమర్ని భయపెట్టాలని చెప్పడం లేదు మహారాజా. నేను సత్యమే వచ్చిస్తున్నాను. రాముని ప్రతాపాన్ని చవిచూశాను. ఆయన తీవ్ర శరధాటికి నేను శతయోజనాలు ఎగురుతూ వచ్చి ఇక్కడ పడిపోయాను. అతను సాధారణ మానవుడు కాదు. కాస్త ఆలోచించండి. తాటకి సుబాహులను వధించినవాడు. శివధనుసును అతి పరాక్రమవంతులు కూడా కదిలించలేరు. దాన్ని అతి సునాయాసంగా విరిచినవాడు. ఖరదూషణుల వంటి యోధులను వారి సువిశాల సైన్యంతో సహా హతమార్చినవాడు. అతను సాధారణ మానవుడు కాదు. మహాప్రభు, అతనితో విరోధం తమ శ్రేయస్కరం కాదు. ఇటు తమకి అటు తమ రాజ్యానికి అరిష్టం. మారీచా, మేము నీ ఉపదేశాలు వినడానికి రాలేదు. నీ తల్లిని వధించిన వాడి మీద నువ్వింత ప్రేమను చూపిస్తున్నావు. ఇది ప్రేమ కాదు రాజా. రాబోయే అనర్థాన్ని తలుచుకుని భయపడుతున్నాను. భయమా? నువ్వు నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? రాముడు సాధారణ మానవుడు కాకపోతే ఈ రావణుడు సాధారణ పురుషుడా? ఈ రావణుడి పేరు వింటే దేవతలు కూడా గజగజలాడతారు. ఆ కైలాసగిరినే ఎత్తగలిగిన శక్తివంతుడి రావణుడు. ఆ యముడు కూడా ఈ రావణుడికి దాసుడు. రావణుడంటే ఏకో అహం ద్విత్యో నాస్తి నభూనతో నభవిష్యత్. తమరు చెప్పేవన్నీ అనృతాలు కావు, పరమ సత్యాలు. మరొక సంగతి మరొకండి. ఈ సర్వశక్తులు తమరు పుణ్యకర్మలతో పొందారు. అటువంటి శక్తులను తమరు ఎప్పుడైనా పాపకర్మలకు ప్రయోగించడం ప్రారంభించిన నాడు ఆ శక్తులే తమని మోసం చేస్తాయి. నేను తమకు మావును కూడా. అందుకే ధర్మాధర్మాలు తెలియచేస్తున్నాను. తనంత తానుగా రాని స్త్రీ ఎవరైనా అగ్నిజ్వాల వంటిది. తమరెందుకు మండుతున్న జ్వాలను గుండెలపై చేర్చుకోవాలనుకుంటున్నారు? చాలు మారీచా. ఉపదేశాలు వినే అలవాటు త్రిలోక విజేత అయిన రావణుడికి లేదు. మేం ముల్లోకాలకు అధిపతులం. ప్రపంచంలోని సర్వసుందర వస్తువులపై మాకు అధికారం ఉంది.
మాకు ఏదీ పరవస్తువు కాదు, అంతా అన్ని మావే. మాకు నీతులు బోధించవద్దు. శక్తివంతుడైన పురుషుడు చేసేదే నీతి అని పిలువబడుతుంది. శక్తి యొక్క వినాశనం ఈ రూపంలోనే ఉంటుంది రాజా. ఇప్పుడు మీరు ప్రదర్శిస్తున్నదే మీ వినాశనానికి ఆరంభం. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? రాజుతో ఇలా మాట్లాడకూడదనే చిన్న నీతిని నువ్వు గ్రహించలేదా? తన హితం కోరే వారి హితోపదేశాలు వినడానికి చగించని రాజు ఒక స్వేచ్ఛా విహారి, తనే ఘనుడనుకుంటాడు. చివరికి సర్వనాశనం అవుతాడు. తమ బుద్ధిమంతులైన మంత్రులు ఈ విషయంలో సలహాలు ఇవ్వలేదా? తన యొక్క బాహుబలం మీద, తన స్వశక్తి మీద నమ్మకం లేని రాజుకే ఆయన మంత్రులతో మంతనాలు చేయవలసిన దుస్థితి కలుగుతుంది. మంత్రుల పనేమిటి? రాజు ఆజ్ఞలను శిరసావహించడం, ఆజ్ఞలు ఇవ్వడం కాదు. తన శుభం కోరే మంత్రి ఎవరైనా సరే అతడు చెయ్యాల్సింది రాజు అడిగినప్పుడు మాత్రమే తన అభిప్రాయం వెల్లడించడం, అది నమ్రతతో నమస్కరిస్తూ. రాజు ముందు కేవలం అనుకూల మధుర ప్రియవచనాలతో మాట్లాడి తీరాలి. అటువంటి రాజే డాంబికం అహంకారంతో తనను సర్వనాశనం చేసుకుంటాడు. కేవలం ప్రియవచనాలు పలికేవారు కోవంటే కోటి మంది ఉంటారు. అప్రియమైన తన మంచిని కోరేవారు వినేవారు ఇద్దరూ దుర్లభమైన వారే. తమరు ఆలోచించండి రాజా. సంతత ప్రియవాదిన అప్రియశ్చ పశ్చ శ్రోతా వక్తా చ దుర్లభ. మరీచ, నీతి శాస్త్రాలు వినిపించవద్దు. లేని ఎడల ఆ రాముడు సీత కంటే ముందు నువ్వు మా క్రోధానికి బలి అవుతావు. నిర్ణయించుకో, మా హస్తాలలో చస్తావో లేదా మా ఆజ్ఞ పాటిస్తావో. మహారాజా, అన్ని విధాలా నేడు నాకు మృత్యువు నిశ్చయమైంది. మహారాజు చేతుల్లో అపరాధిలా ప్రాణాల వదలటం కళంకం అవుతుంది. దీనికంటే రాముడు వంటి శత్రువు చేతుల్లో ప్రాణాలు వదిలి వీరస్వర్గం పొందుతాను. సెలవియ్యండి రాజా. ఈ సేవకుడు తమ ఆజ్ఞను పాటిస్తాడు. ఆర్యపుత్ర, లక్ష్మణ, లక్ష్మణ, రండి, త్వరగా రండి. ఏమిటది? ఒక అలౌకిక మృగం మన ఆశ్రమ పరిసరాల్లో తిరుగుతోంది. అలౌకిక మృగమా? అవును. ఎక్కడ? రండి, త్వరగా రండి. రండి స్వామి, రండి, త్వరగా రండి. చూడండి, అదిగో ప్రకృతి అద్భుత చిత్రీకరణ, అపూర్వమైన లేడీ.
ఇటువంటి విచిత్ర మృగాన్ని ఎప్పుడైనా చూసావా? దాని శృంగాలు చూడండి, స్వర్ణచందంగా ఉన్నాయి. చర్మం కూడా సువర్ణ ఛాయలో ఉంది. నిజంగా అద్భుతం, విలక్షణం. చూసావా లక్ష్మణ? చూస్తున్నాం అగ్రజ. స్వామి, దాన్ని వెంటనే పట్టుకోండి. ఆహా, ఎంత ముచ్చటగా ఉంది. పట్టుకోవాలా? ఏం చేస్తావు వైదేహి? దీన్ని అయోధ్యకు తీసుకువెళ్దాం. దీన్ని చూసి విస్మయంతో అందరూ చకితులవుతారు. దీని కాళ్లకు మువ్వలు కట్టచ్చు. అంతఃపురంలో చెంగు చెంగుని ఇది పరుగులు తీస్తుంటే మాతలు ఎంతో మురిసిపోతారు. లేదంటే వనవాస స్మృతి చిహ్నంగా మరిది భరతుల వారికి కానుకగా ఇస్తాను. వెళ్ళండి, వెంటనే పట్టి తీసుకురండి. లక్ష్మణ, వదిన కోరిందంటే తీసుకురావాల్సిందే. వాస్తవానికి ఇది ఎంతో అందంగా, దీని రూపం అద్భుతంగా కూడా ఉంది. అగ్రజ, వదిన గారికి దీని పట్ల వ్యామోహం మనల్ని కష్టాల పాలు చేయదు కదా? మాకీ స్వర్ణమృగం మాయగా కనిపిస్తోంది. ఇది ప్రకృతికి విరుద్ధంగా ఉంది. అపశకునం, అసంభవం. సృష్టిలో అసంభవం అనేది లేదు లక్ష్మణ. నువ్వు ఊహించుకోగలిగినది ఏదైనా ఈ బ్రహ్మాండంలో ఎక్కడో ఒక దగ్గర ఉండి ఉంటుంది. జ్ఞానులు, వైజ్ఞానికులు కూడా సృష్టి రహస్యాలను తెలుసుకోలేకపోతున్నారు. అందుచేత ఈ సృష్టి మిథ్య కాదు. ప్రకృతికిది విరుద్ధం కదా అగ్రజ? ప్రకృతికి విరుద్ధమైనది ఏదీ ఉండదు లక్ష్మణ. భరద్వాజముని ఆశ్రమంలో పుత్ర రూపంలో స్వర్ణ శరీరంతో శ్వేతాశ్వాలు జన్మించలేదా? ఆ విధంగానే సహస్ర కోటి రూపాలలో జీవులుంటాయి. భగవంతుని మాయ ముందు జ్ఞాన విజ్ఞాన తర్కాలేవి పనిచెయ్యవు. భగవంతుని విషయంలో నిజం కావచ్చు. ప్రస్తుతం నాకిది రాక్షస మాయాజాలంలా కనిపిస్తోంది. అగ్రజ, ఒకసారి అరణ్యంలో ఇలాగే రాక్షసులు మృగరూపంలో వచ్చారు. అయ్యో, మీ సోదరులిద్దరూ ఇలా కాలాన్ని వృధా చేస్తే ఈ లోపు అది పలాయనం చిత్తగిస్తుంది. మీరు నా చిన్న కోరికను ఈడేర్చలేరా? లక్ష్మణ, సీత ఆ లేడిని తెస్తే గాని ఊరుకునేలా లేదు. మేమిప్పుడే వెళ్తాం. ఒకవేళ ఆ లేడిని ప్రాణాలతో పట్టుకోలేకపోతే? అయితే మాత్రమేమి, దాని చర్మం ఎంత అందంగా ఉంది. మీ పూజలో ఆసనంగా ఉపయోగించవచ్చు. అగ్రజ, ఇప్పటికీ సందేహంగానే ఉంది అది రాక్షస మాయనని. ఒకవేళ రాక్షసుడే అయితే వాడి అంతం చూడడం అనివార్యం. లక్ష్మణ, నువ్వు పర్ణకుటీరంలో సీత వెంట జాగరూకుడవై ఉండి ఈమెను రక్షించాలి. నీ సందేహం నిజమైనా కావచ్చు. నేను జానకి కోరింది ఇవ్వడానికి ఈ కాంచన మృగాన్ని వెంటాడుతూ వెళ్తాను. సజీవంగానైనా నిర్జీవంగానైనా తీసుకొస్తాను. జాగ్రత్త లక్ష్మణ. వనంలో ఎందరో రాక్షసులు తిరుగుతూ ఉంటారు. అందుచేత ఎలాంటి స్థితిలోనూ సీతను ఒంటరిగా విడిచి వెళ్ళవద్దు. ఆజ్ఞ అగ్రజ. వేదసారమెరిగిన శివ ధ్యానం సాగలేదే, మాయా మృగమై పరుగులు తీసావా?
లక్ష్మణ హా లక్ష్మణ హా లక్ష్మణ హా సీత హా సీత హా సీత లక్ష్మణ లక్ష్మణ విన్నావా ఆ ఆర్తనాదం? మీ అగ్రజులు చాలా శక్తిహీనులై నిన్ను పిలిచారు. వారు తప్పక ఏదో కష్టంలో ఉండి ఉంటారు. వారి స్వరం ఎంత హృదయ విదారకంగా ఉంది. నా ఉద్దేశంలో వారిని అందరూ రాక్షసులు చుట్టుముట్టి ఉంటారు. లక్ష్మణ, నీకు వినిపించలేదా వారి పిలుపు? వినిపించింది. మరి ఇక్కడే ఉన్నావెందుకో? వెళ్ళు లక్ష్మణ, వెళ్ళు, వెళ్ళి వారిని రక్షించు. లక్ష్మణ, ఏమైనది? ఎందులక ఆలోచన? ఎందుకంటే నాకు తెలుసు వారికి ఎటువంటి ఆపద రాదు వదిన. వదిన, మా అగ్రజులకు దేవాసురులు గాని మానవులు కాని కీడు చేయలేరు. ఇది వారి ఆర్తనాదం కాదు. ఇందులో ఏదో మోసం ఉంది. మా అగ్రజులకేం కాదు, భయపడకండి, ధైర్యం వహించండి. నా భర్త కష్టాలలో ఉండి అతి దీనంగా పిలుస్తూ ఉంటే నువ్వెక్కడ నాకు ధైర్యం చెబుతూ ఉన్నావా? లక్ష్మణ, నువ్వు రాక్షసుల భయంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెళ్ళడం లేదు. ఇప్పుడు నువ్వెందుకు కాలయాపన చేస్తున్నావో అర్థం కావడం లేదు. మీ అన్నగారి సమక్షంలో ధనుర్బాణాలు తీస్తూ మహావీరుడిలా మాట్లాడుతూ ఉంటావే, కానీ నిజంగా నీ ప్రతాపం చూపవలసిన తరుణం రాగానే నువ్వు బెదిరిన మూషికంలా బయటికి రావడానికి సందేహిస్తున్నావు. మీరు ఇటువంటి పరుషవాక్యాలు వచ్చించకండి. మీకు తెలియడం లేదు మీరేమంటున్నారు. నాకు బాగా తెలుసు నీ గురించి. ఏ అగ్రజులు నిన్ను తమ పుత్రుడిలా ప్రేమించారో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంటే నువ్వు భయంతో వదిన గారి కొంగు పట్టుకు తిరుగుతావా? ఈ కష్ట సమయంలో ఇదేనా నీ కర్తవ్యం? ఇప్పుడు నా కర్తవ్యం ఒక్కటే, మా అగ్రజులు శ్రీరామచంద్రుల ఆజ్ఞను పాటించడం. వారు వెళ్తూ నాకు ఆజ్ఞనిచ్చారు, మీ రక్షణ కోసం ఇక్కడే ఉండాలని. అందువల్ల మిమ్మల్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలి వెళ్ళలేను. నా రక్షణ ఈ ప్రపంచాన్నే ఎవరి కోసం త్యాగం చేసి ఈ అడవికి వచ్చానో, ఎవరు లేకుండా జీవించి ఉండలేనో, వారి ప్రాణాలు ఇప్పుడు ఆపదలో ఉన్నాయి. నువ్వు నన్ను రక్షించి ఏమిటి లాభం? లక్ష్మణ, వారికి ఏదైనా జరిగితే మరుక్షణం ప్రాణత్యాగం చేస్తారు. అప్పుడు నా మృతదేహాన్ని నువ్వు రక్షించి మీ అగ్రజుల ఆజ్ఞను పాలించు. మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. మా అగ్రజులకు ఎటువంటి కీడు వాటిల్లదు. ముల్లోకాలలో వారిని ఎదిరించగల వీరులు ఏ ఒక్కరూ లేరు. మీరు ఏ దౌర్భాగ్యం వల్ల ఇలా బుద్ధిక్షీణతకు గురయ్యారు? భర్త ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఆ స్త్రీకి అంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది? ఇవాళ నువ్వు పరమధర్మం పాటిస్తున్నావా? గుణం విషయంలో ఎలాగో దిగజారావు. ఇప్పుడు నీ పిరికితనం కారణంగా నన్ను ఇలా అవమానిస్తావని నేనెప్పుడూ ఊహించలేదు. అంత మాట అనకండి, పిరికివాడినని మాత్రం అనకండి. అలా కాకుంటే వెంటనే నా ఆజ్ఞను పాటించు. మీ పట్టుదల వదిలిపెట్టండి, లేకుంటే అనర్థం జరిగిపోతుంది. నువ్వు అన్నట్లుగానే ఏదో అనర్థం జరిగి తీరుతుంది. లక్ష్మణ, మాటలతో కాలయాపన చెయ్యకు. సరే, నువ్వు వెళ్ళవు కదో, ఆ ధనుర్బాణాలు నాకివ్వు. ఆర్య స్త్రీకి తన భర్తను ఎలా రక్షించుకోవాలో తెలుసు. ఇవ్వు. ధనుర్బాణాలు కూడా ఇవ్వలేవా? సరే, ఇప్పుడు నేను వెళ్తున్నాను, నువ్విక్కడే ఉండు. మీ మాటలతో నన్ను హింసించకండి. మాటలు కాదు, తక్షణమే నా ఆజ్ఞను పాటించు. ఆజ్ఞను పాటిస్తాను. తమ ఆజ్ఞను పాటించడం కోసం మొట్టమొదటిసారిగా లక్ష్మణుడు తన ప్రభువు శ్రీరామచంద్రుల ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాడు.
తమరు కుటీరంలోకి వెళ్ళండి. మాత, తమరు లోపలికి వెళ్ళండి. ప్రభు, తమరు నన్ను మన్నించండి. మాత, మా గురువులు ప్రసాదించిన మంత్రశక్తితో అదృశ్యంగా ఉండే గోడను నిర్మిస్తున్నాను. ఈ లక్ష్మణ రేఖను దాటి ఎవరైనా లోపలికొచ్చే యత్నం చేస్తే వారు మండి బూడిదైపోతారు. ఒక విజ్ఞాపన, తమకు నా ప్రార్థన ఏమిటంటే, ఎట్టి పరిస్థితిలోనూ తమరు మా అగ్రజులు వచ్చేంత వరకు ఈ లక్ష్మణ రేఖను దాటి వెలుపలకు రాకండి. ఓ వనదేవతల్లారా, సమస్త ప్రాణులారా, నేను మాత సీతను తమ అధీనంలో ఉంచి వెళ్తున్నాను. ఈమెకు రక్షణగా ఉండండి. భిక్షాందేహి. 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 ప్రణామం మహాత్మా. జయం కలుగుగాక. దేవి, మేం చాలా దూరం నుంచి వస్తున్నాం. మాకు బాగా ఆకలేస్తోంది. ఈ కుటీరాన్ని చూసి మాకు తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో వచ్చాం. తప్పకుండా మహాత్మా, తమరిక్కడే ఉండండి. తమ కోసం నేను లభ్యమైన ఆహారం తీసుకొస్తాను. దేవి, మేము యాత్రలో అలసిపోయాం. మాకు విశ్రాంతి అవసరం. క్షమించండి, ఈ సమయంలో నా భర్త కుటీరంలో లేరు. ఆ కారణంగా మిమ్మల్ని లోనికి ఆహ్వానించలేను. మరి కృపతో వేచి ఉండండి. తమ కోసం భోజనం తీసుకొస్తాను.
ఒక విజ్ఞాపన. ఎట్టి పరిస్థితిలోనూ తమరు మా అగ్రజులు వచ్చేంత వరకు ఈ లక్ష్మణ రేఖను దాటి వెలుపలకు రాకండి. మునివర్యా, తమకు భోజనం తీసుకొచ్చాను, ఆరగించండి. తీసుకురా దేవి. అపార్థం చేసుకోకుండా తమరే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము ఆసనం వేసి కూర్చున్నాం. యాత్ర కారణంగా అలసిపోయాం. మాటి మాటికి లేవలేం. ఇవ్వదలుచుకున్నదేదో ఇక్కడికే తీసుకురా. మునీశ్వర, నేను ఈ హద్దు దాటి వెలుపలికి రాలేను. తమరే శ్రమ తీసుకోవాలి. దేవి, ఇది నీకు అనుచితంగా తోచటం లేదా? ఇంటికి వచ్చిన అతిథి భగవంతుడితో సమానం. నువ్వు నన్నే తిరస్కరిస్తున్నావా? అలా అనకండి అతిథి దేవత. తమ చెంతకు నేను రాలేని కారణం తమను తిరస్కరించడం కాదు. వాస్తవానికి మా మరిదిగారు నా రక్షణ కోసం ఈ లక్ష్మణరేఖ గీచి వెళ్లారు. ఒక ఆంక్షను విధించారు. ఏ పరిస్థితుల్లోనూ ఈ రేఖ దాటి వెలుపలికి రాకూడదని. అందుకే నేను వెలుపలికి రాలేను. తమరు నా మాటలు అపార్థం చేసుకోవద్దు. ఇక ఆపు చెయ్యి. ఇక చెప్పనవసరం లేదు. మళ్ళీ మళ్ళీ తిరస్కరిస్తున్నావు. మొదట మేం కుటీరంలోకి రాకుండా ఆపు చేశావు. ఇప్పుడు మరొక అపరాధం. మమ్మ పశుపక్షుల్లా తుచ్చమైనట్టు ఇలా నీచ జాతి వారిలా వ్యవహరించడం జరుగుతోంది. ఎవరైనా సాధు మహాత్ములు ఇంటికి వస్తే ఎంతో ఆదరంతో స్వయంగా వారికి ఎదురేగి చరణ స్పర్శ చేసి ఆతిథ్యం ఇవ్వాలి. సరే, నీ ఇంటి నుంచి ఆఖరితోనే నిష్క్రమిస్తాం. కానీ దీనికి ప్రతిగా మేము నిన్ను శపిస్తాం. ఆగండి మునీశ్వర, తమరు నన్ను కరుణించండి. తమ పుత్రిక సమానంగా నన్ను భావించి మా సమస్యని దయచేసి కృపతో అర్థం చేసుకోండి. మాకు అర్థం అవుతోంది. అంతా మాకు తెలుసు. మేము త్రికాలజ్ఞులం. మూర్ఖ స్త్రీ, మేమంతా చూస్తున్నాం. నీ భర్త ఈ సమయంలో ఒక స్వర్ణ మృగాన్ని వేటాడేందుకు అడవిలో పరుగులు తీస్తూ వెళ్తున్నాడు. ఆ స్వర్ణ మృగం తన శృంగాలతో నీ భర్తకు ఒక గాయం చేసింది. అయినా నీ భర్త దాని వెంట పరిగెడుతూనే ఉన్నాడు. మేము శపించబోతున్నాం. ఆ స్వర్ణ మృగం వాడి అయిన తన శృంగాలతో కుమ్మి. తమరలా శపించకండి. నేనే మీ చెంతకొస్తున్నాను. నా భర్తను శపించకండి. శపించకండి మహాత్మా. తమరు కరుణించండి. పొరపాటు చేశాను. తమ శక్తిని గుర్తించలేకపోయాను. మన్నించండి మునీశ్వర. సరే సుందరి, మేము నిన్ను మన్నించాం. నీ వంటి సుందరి అశ్రుధారలు మేం చూడలేం. మిథిలాధీశులైన మహారాజు జనకుల పుత్రికను. మిథిల రాజకుమారి, ఇటువంటి దశలోన ఇదేమి దుర్దశ? ఈ కాంచన ఛాయను చూసి దేవతలు కూడా ఆశపడతారే? ఇలాంటి సుందరి పర్ణ కుటీరంలో కష్టాలు అనుభవిస్తున్నదా? నీ వంటి నారీరత్నానికి త్రిలోకాధిపతి ఎవరో భర్తగా లభించవలసింది. మిథిలా రాకుమారినైనా నా భర్త కూడా త్రిలోకాధినేతే. వారిని మించిన ఘనులు ఎవరైనా ఉంటారా? ఉండి తీరతారు. మేం చెప్తాం నీకు. సీత, ఎవరి పేరు చెప్తే దేవతలు, నాగులు, కిన్నెరలు, అసురులు, రాక్షసులు అంటే ప్రపంచంలోని సంపూర్ణ ప్రాణులు గజగజలాడతాయో, సూర్య చంద్రాది గ్రహాలు కదులుతూ ఉంటాయో, లోకంలోని సమస్త చరాచర ప్రాణులకు ప్రభువు ఎవరో, వృక్షాల ఆకులు కూడా ఎవరిని చూసి స్తబ్దం అవుతాయో, మరియు గాలి కూడా ఎవరి ఎదుట గాలి కూడా పీల్చలేదు, ఆ లంకాధిపతి రావణునికి నీవు భార్య కావలసిన దానవు. ఇలాంటి పాపపు మాటలు వచిస్తున్నందుకో సిగ్గు కలగడం లేదా? మహాత్ముడి రూపంలో వచ్చిన దురాత్ముడివి. ఎవర్ను? నేను నీ దాసుణ్ణి, ఆ లంకేశ్వరుణ్ణి, రావణుణ్ణి.
అవును, రావణుణ్ణి. నీపై కోరిక నన్నెంతగా వివశుణ్ణి చేసిందో చూడు. స్వయంగా నీ ఇంటికే భిక్షాందేహి అంటూ వచ్చాను. సీత, నేడు నీకు భాగ్యోదయమైంది. రేపటి నుండి మా అంతరంగ మందిరంలో 1000 మంది పరిచారికలు పట్టపురానికి చేసే మర్యాదలు చేస్తారు. ధూర్తుడా, నువ్వు ఎలా ఊహించావు నీ వైభవం గురించి చెప్పిన వెంటనే సీత నీ వెంట వచ్చేస్తుందని? నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా భర్త ఒకే ఒక్క బాణంతో నిన్ను నీ లంకను కాల్చి భస్మీపటలం చేయగలరు. ఏ భర్తను చూసి నువ్వు గర్విస్తున్నావు? అతను నేల మీద పాకే ఒక మానవ మాత్రుడు మాత్రమే. మేము ఏ రాక్షసులకు ప్రభువులమో ఆ రాక్షసులు ఈ మానవులను కందమూల ఫలాల్లా తమ ఆహారంగా భావిస్తారు. నీకు మా ఘనత తెలియడం లేదు. తెలుసు, కరుడు దూషణుడు నీ సోదరులేగా. వాళ్ళని రఘువీరులు క్షణాల్లో మట్టు పెట్టలేదా? నువ్వింతకు తెగిస్తావా? చిట్టెలుకు వయ్యుండి సింహంతో పోరాడతావా? నీ కంచెకాలం సమీపించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. వెళ్ళిక్కడి నుంచి. మమ్మల్ని ఇంత అవమానించే సాహసం ఇంతవరకు ఎవరూ చేయలేదు. దీని పరిణామం తెలుసా? ఓ పతివ్రతని తెలిసి కూడా ఇలా క్రూర దృష్టిని సారించే మూర్ఖత్వం ఎవరూ చేసి ఉండరు. దీని పరిణామం ఏమిటో తెలుసా? నువ్వే కాదు, నీ వంశమే సర్వనాశనం అవుతుంది. మూర్ఖ, వెళ్ళిపో ఇక్కడి నుంచి. మళ్ళీ ఆ రేఖను దాటి లోనికి వెళ్ళాలనుకుంటున్నావా? స్త్రీ ఒకసారి తన హద్దు దాటి బయటికి రావడం జరిగితే మళ్ళీ వెనక్కి వెళ్ళడం అసంభవం అని తెలుసుకో. సీత, ఇప్పుడు నిన్ను రావణుని చేతుల నుంచి రక్షించేవారు ఎవరు లేరు. అందుచేత మౌనం వహించి నా వెంటరా. పిలువు, అందరినీ పిలువు. ఈ సమయంలో వారు చాలా దూరంలో ఉన్నారు. నీ అరుపులు వారి చెవులకు వినిపించే దూరంలో వారు లేరు. సీత, రావణుని చేతుల నుంచి నిన్ను ఎవరు రక్షించలేరు. లక్ష్మణ, లక్ష్మణ, లక్ష్మణ! అగ్రజ, అగ్రజ! లక్ష్మణ, అగ్రజ, లక్ష్మణ, తమరు సీతను ఒంటరిగా విడిచిపెట్టి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా ఆజ్ఞను పాటించాలని తెలియదా? మీరు నన్ను క్షమించాలి. మీ ఆర్తనాదం విని వదిన గారు నన్ను బలవంతంగా పంపించారు. నేను వెళ్ళను అంటే ఉద్రేక వచనాలతో ఆమె నాకు తప్పనిసరి పరిస్థితి కల్పించారు. జరిగిన దానిలో ఏదో మోసం ఉంది. నువ్వన్నదే నిజమైనది. మృగరూపంలో వచ్చిన వాడు మారీచుడనే రాక్షసుడు. అతడు ప్రాణాలు వదులుతూ నా గొంతుతో సహాయం కోసం ఎలుగెత్తి అరిచినప్పుడు నేను అతడి కపటాన్ని గ్రహించాను. మన పట్ల ఏదో మోసం జరిగింది. సీత విపత్కర పరిస్థితిలో ఉంది. మనకి తను ఆశ్రమంలో కనిపించదేమో. అంత మాట అనకండి. అలా జరుగుండదు. వదిన గారు క్షేమంగా ఉంటారు. భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి. పద లక్ష్మణ. లక్ష్మణ! లక్ష్మణ! అయ్యో సీత, పుత్రి, నేను వస్తున్నానమ్మా. రక్షించండి ఆర్య, రక్షించండి. ఆగు, ఆగు రావణ, ఆగు. అమ్మా సీత, నీ వచ్చేసా. మహాత్మా జటాయు, ఈ పాపి రావణుడి బారి నుండి నన్ను రక్షించండి.
అది మీకు సాధ్యం కానట్లయితే ఆర్యపుత్రుల రఘువీరులకు లేదా లక్ష్మణునికి నా గురించి తెలియజేయండి. ఆలస్యం చేయకండి, వెంటనే తెలియజేయండి. భయపడకు పుత్రి, భయపడకు. నేను ప్రాణాలతో ఉండగా వీడు నిన్ను ఏమీ చేయలేడు. రావణ, నువ్వు మహావీరుడువని పరాక్రమశాలవని అంటారే. ఒక నిస్సహాయ స్త్రీని దొంగతనంగా బలవంతంగా తీసుకువెళ్ళటం నీకు సిగ్గుచేటు గాదా? నువ్వు విదేహ రాకుమారుని విడిచిపెట్టు. ఈమె ధర్మపరాయణురాలైన మహాపతివ్రత. ఈమెను బలవంతంగా తీసుకుని వెళితే నువ్వు నీ సామ్రాజ్యం భస్మమవుతుంది. మోసలే జటాయువు, రావణుడికే నీతులు నేర్పుతావా? పోయి ఏ చెట్టు మీద కూర్చొని విశ్రమించు. నా దారికి అడ్డు రాకు, నాకు కోపం తెప్పించకు. పాపాత్ముడ, నేను ముసలివాడిని. ఇప్పటికీ నీలాంటి అహంభావుల అహంకారం అడిచే శక్తి ఉంది. సీత నాకు పుత్రవధువు వంటిది. నా ప్రాణాలు ఇచ్చేనా సరే రక్షిస్తాను. ఈ దినం నా పంజా దెబ్బతో చస్తావు. దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణ